హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. ప్రజెంట్ ఇటు ఏపీ అండ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి జూలై 6వ తారీఖున ఇద్దరు సీఎంలు కలవబోతున్నారు. అయితే ఇలాంటి సమయంలో అటు ఇరు పక్షాల నుంచి ఎవరూ కూడా మాటలు మాట్లాడడం కానీ ఆ పార్టీకి సంబంధించి చెడుగా మాట్లాడడం కానీ జరగదు. ఎందుకంటే ప్రజల కోసం భేటీ అవుతున్న సమయంలో ఇటు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేసిన కమెంట్స్ హల్చల్గా మారాయి అని చెప్పుకోవచ్చు. ఆయన ప్రజెంట్ ఢిల్లీలో అటు మోడీతోని అండ్ అలాగే హోంశాఖ అమిత్ షాతోని మాట్లాడిన తర్వాత ఆయన తెలంగాణకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత జూలై 6వ తారీఖున ఇటు చంద్రబాబు నాయుడు అండ్ అలాగే ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి అనే అంశం పైన మాట్లాడబోతున్నారు. కానీ ఇదే సమయంలో ఈరోజు మనకి ఒక ట్వీట్ అయితే బయటకు వస్తుంది. ఆ ట్వీట్కి సంబంధించి ఏంటి అంటే, ఏపీలో ప్రతి 5 సంవత్సరాలకి ప్రభుత్వం మారే ఒక పద్ధతి అయితే ఉంది. ప్రతి 5 సంవత్సరాలకి వేరే ప్రభుత్వమే ఉంటుంది. ఈసారి వైఎస్ఆర్సీపీ ఓడిపోయినప్పటికీ కూడా నెక్స్ట్ సారి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తుంది. అండ్ అలాగే ట్యాంపరింగ్ జరిగింది అటు ఎలక్షన్స్కి సంబంధించి. మాకు ఎలక్షన్లో ఏవైతే ఈవీఎం ఉందో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది. అక్కడి నుంచి ఇక్కడికి వాళ్ళు తీసుకువెళ్ళినప్పుడు ఏమైనా జరగవచ్చు. అక్కడ ఏమేం జరిగింది ఏంటనేది మనకు తెలియదు. కాబట్టి ఈ యొక్క అంశం పైన ఖచ్చితంగా నెక్స్ట్ సారి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉంటారు అని చెప్పేసి ఆయన పెట్టిన ట్వీట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన ఒక కమెంట్ పరంగా ఆ కమెంట్ ఏదైతే పాస్ చేశారో ఆ కమెంట్ వల్ల ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా కొంచెం ఒక విధంగా అది కొంచెం ఒక బ్యాడ్గా పోర్ట్రేట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే దాని తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 10,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తామని అండ్ అలాగే ఇటు ట్యాంక్ బండ్ దగ్గర సుందరీకరణ చేసేందుకు మొత్తం దాన్ని మోడిఫికేషన్ చేసేందుకు కూడా ఇంకా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నాము అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి రేపు అనగా జూలై 6వ తారీఖున ఇటు ఇద్దరు సీఎంలు కలవబోతున్న సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎంని ప్రజెంట్ ఒక ఎమ్మెల్యేగానే ఆయనని గుర్తించాలి అనేటువంటి వ్యక్తిని ఆయన మళ్ళీ ఆయనకి సంబంధించి మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఎందుకు అసలు ఏమైంది ఏంటి అనే దానిపైన కూడా చాలామందికి డౌట్స్ వస్తున్నాయి. మరి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేపు కలుస్తారా లేదా, అసలు ఈ మాట అన్న తర్వాత కూడా చంద్రబాబు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలుస్తారా, రేవంత్ రెడ్డి వచ్చి చంద్రబాబు నాయుడు కలుస్తారా అంటే ఇక రేపటికల్లా మనకు ఫుల్ డీటెయిల్స్ అనేటివి వచ్చేస్తాయి. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కమెంట్ చేయండి.